శ్రీ విఘ్నేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు బాలలో ఒక మంచి నీతి కథ ఒకటి చెప్పుకుందాం. అయితే ఆలస్యం ఎందుకు, కథలోకి వెళ్ళిపోదామా. అడవిలో ఒక నక్క ఉండేది. అది ఆహారం కోసం, పండ్ల కోసం అడవంతా తిరిగి ఎక్కడ పళ్ళు దొరికితే అక్కడ సుష్టిగా తిని తన ఆకలి తీర్చుకునేది. అడవికి కొంచెం దూరంలో ఒక ఊరుంది. అక్కడ ఆ అడవిలో అంటే దూరంగా వెళ్ళాలి, కొంచెం ఎంత దూరమైనా వెళ్ళిపోతుంది కదా, నక్కకే ఉంది, వెళ్ళిపోయింది. నక్క ఒకరోజు ఆలోచన చేసింది. రోజు అడవంతా తిరిగి కంటే యాపిల్ తోటలోకి వెళ్ళి కావలసిన యాపిల్ పళ్ళు తినవచ్చు కదా అనుకుని రోజు ఆ తోటలోకి వెళ్ళి యాపిల్స్ తినేసి వస్తూ ఉండేదన్నమాట. ఇది చాలా కాలంగా జరుగుతున్నదన్నమాట. తోట యజమాని ఒకరోజు అనుమానం వచ్చి, అసలు ఈ పళ్ళన్నీ ఏమవుతున్నాయి, చెట్టు నుంచి రాలిన పళ్ళన్నీ ఎవరు తినేస్తున్నారు అని ఒకరోజు నిఘా వేశాడు. నిఘా వేసేటప్పటికి అక్కడికి నక్క వచ్చిందనమాట. చక్కగా అంటే వచ్చింది, ముందు చూసుకుంటుంది కదా, అసలే జిత్తులమారి నక్క. ఆ ముందు అవన్నీ చూసుకుంటుంది, ఎవరైనా ఉన్నారా లేదా అని చూసుకుని నెమ్మదిగా అటు ఇటు తిరిగి స్లోగా వెళ్ళి ఆ యాపిల్స్ ఉన్న దగ్గరికి వెళ్ళి యాపిల్స్ కొరికి చక్కగా యాపిల్స్ కడుపు నిండా తినేసి వెళ్ళిపోయింది అనమాట. వెళ్ళిపోయేటప్పటికి నక్క రోజు ఇలాగే వస్తుంటే ఆ రోజు యజమాని యాపిల్ చెట్టు నుంచి చూస్తున్నాడు అనమాట. ఎందుకు రోజు పళ్ళన్నీ పోతున్నాయి, ఎలా ఎవరు తింటున్నారని ఆ రోజు ఒక చోట పోగు చేసి ఉంచాడు. అది చూసి నక్క చాలా సంతోషించింది. అబ్బాయి ఈరోజు తోటంతా తిరిగి పళ్ళు తినక్కర్లేదు, ఒకచోటే ఉన్నాయి అనుకుంది. నక్కను పట్టుకోవడానికి యజమాని అతని పనివాళ్ళు కర్రలతో పక్కనే ఉన్న పొదల్లో దాక్కున్నారనమాట. ఆ నక్క పళ్ళ దగ్గరకు వచ్చి చక్కగా తిని అంటే ముందు తినేసింది ఫస్ట్. అంతకు ముందు తిన్న విజువలే మీరు చూస్తున్నారు. ఆ పొదల్లో దాక్కున్నారు కదా. అప్పుడు నక్క ఏం చేసిందంటే, రోజు తిని వెళ్తున్నాను కదా, ఈరోజు ఒకే చోట పోగు పెట్టి ఉంచారు, ఎవరో నన్ను పట్టుకోవడానికి ఇదంతా చేస్తున్నారు అని, ఆ పళ్ళన్నీ ఎవరో కావాలని ఒక చోట పోగు చేసి పెట్టారు అన్నట్టుంది అని. అసలే జిత్తులమారి నక్క కదా, అదేం చేసిందంటే ఇక అక్కడ నిలబడకుండా పరుగున అడవిలోకి పారిపోయింది అనమాట. ఇందులో నీతి ఏమిటంటే, నక్క మనిషి కంటే చిన్నదే అయినా మనిషిని కూడా బాల్తో కొట్టించగల జిత్తులు దాని దగ్గర ఉన్నాయి. అందుకే దాన్ని జిత్తులమారి నక్క అన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అదేవిధంగా బాలల కోసం ఈ ప్రోగ్రాము చేయబడింది. బాలలందరూ ఈ ప్రోగ్రాం చూసి సరదాగా ఎంజాయ్ చేయండి. మరి మీరిచ్చే కోఆపరేషన్ తోటి ఇంకా మంచి చిన్న బాలల కథలు చేస్తాను. సెలవు, నమస్కారం.